IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు రెక్కీ వరకు చెప్పారు. రెక్కీ తర్వాత మనం మంచి మండి తింటూ రెక్కీ తర్వాత విశేషాలు చెప్పుకుందాం. రెక్కీ తర్వాత ఐరావతం మూవీ మీరు చేశారు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మేడం? పరిచయాల్లోనే అండి. అంటే ఐరావతం డైరెక్టర్ ఇస్ ఆయన బ్రదర్. హీ యూస్ టు వర్క్ ఫర్. మీరు ఏది తింటారో తెలియక మిక్స్డ్ చెప్పామండి. నేను అవన్నీ చూస్తే ఇటు సైడ్ నుంచి కొంచెం చికెన్, మటన్, ఫిష్ అండ్ చికెన్ గ్రిల్డ్ అండ్ క్రిస్పీ. మటన్ సగం చూసాకనే నాకు అయిపోయాను. మీరు ఇది తినాలి, అదే అన్నీ తినాలి, నేను అన్నీ తినాలి. అన్ని తిన్నట్టు కనిపిస్తాను, తినొచ్చు అన్నట్టు అనిపిస్తుంది నన్ను చూస్తే. కెపాసిటీ మాత్రం అంత. కానీ అది ఎప్పుడు నోటీస్ చేస్తుంటారు మీరు, ఇవన్నీ తినగలుగుతారని అలా కనిపించే కెపాసిటీ ఎప్పుడు నోటీస్ చేశానంటే మేడం, మీరు ఎక్కడైనా తింటారు. నాకు పలానా 5 స్టార్ హోటలే కాదు, నేను ఎక్కడైనా తింటాను అని చెప్పి మిమ్మల్ని ఫస్ట్ నోటీస్ చేసింది. నేను సంస్కార్ కాలనీ షూట్కి మనం వైజాగ్ వెళ్ళాం. అక్కడ నేను బాగా నోటీస్ చేశాను. నేను పలానా హోటల్ నుంచే నాకు ఫుడ్ కావాలి, పలానా ప్లేస్ నుంచే నాకు టిఫిన్ కావాలి అనేది ఏమీ లేకుండా మీరు ఎక్కడైతే తింటారో నేను అక్కడికే వచ్చి తింటాను, ప్రాబ్లం ఏమీ లేదు. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఆ రోజు ఒక మాట అడిగారు, మేము పలానా హోటల్కి వెళ్తున్నాము, మీకేమన్నా వేరే రెస్టారెంట్ నుంచి ఏమన్నా తెప్పించమంటారా అంటే, వద్దు సార్, నేను కూడా మీతో పాటే వచ్చి తింటానన్నారు. అప్పటికే నాకు అర్థమైపోయింది, అందుకని ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చా. థ్యాంక్ యూ. అవును, నేను ఫుడ్ గురించి, అపియరెన్స్ గురించి, బయట చూపించే బిల్డప్లు, బ్రాండ్స్ అవన్నీ నేను పట్టించుకోను, నాకు ఇష్టం కూడా లేదు. అంటే ఇవన్నీ ఒక ఏమంటారు, ఒక అవుటర్ మోస్ట్ ప్యాకేజింగ్ అంతే. కానీ మనిషితో మనిషి మాట్లాడాలు, కలిసి దొరికే ఆ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో కూర్చొని తింటారు, డైరెక్టర్ గారు మీరు ఎక్కడో కూర్చుంటారు, నేను హీరోయిన్ అని చెప్పి ఎక్కడో తింటున్నాను, నేను కూడా ఒక్క ఆమెనే దయ్యంలాగా కూర్చొని తినాలి. వాళ్ళు కూడా అదే ఒక పని చేసేటప్పుడు ఒక టీం లాగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని ఉంటే, ఒక డైరెక్టర్ హీరోయిన్ అనేది మాత్రమే కాకుండా ఒక మనిషికి మనం తెలిసి ఉండాలి. అప్పుడే మాత్రమే నాకు ఏం కంఫర్ట్ ఉంటుంది, ఏం ఉండదు అనే ఒక అండర్స్టాండింగ్, ఆయనకి ఏం కావాలి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది నాకు అండర్స్టాండింగ్. మనిషి ఫస్ట్, మిగతావన్నీ వస్తే. మిమ్మల్ని కూడా ఆ షూటింగ్లో దగ్గరగా చూశాను మేడం. కొన్ని చోట్ల క్యారీవ్యాన్, చాలా మంది క్యారీవ్యాన్ ఉండాలి అంటారు, కానీ మీరు క్యారీవ్యాన్ కాదు కదా, కనీసం కార్లో, ఏసీ కార్లో కూడా కూర్చోలేదు. ఒక కొండ మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేస్తే నార్మల్ డ్యాన్సర్స్ ఎంత ఎండలో అయితే కూర్చున్నారో మీరు కూడా వాళ్ళతో పాటే అలాగే కూర్చున్నారు. అది మేము చూసాము, దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేడం. అయ్యో మేడం గారికి ఇప్పుడు కార్ లేదా, ఏమంటారు, క్యారీవ్యాన్ రావట్లేదు, దాని గురించి ఏమనుకుంటారు అన్న ఇది ఏమీ లేకుండా, మాకు అటువంటి టెన్షన్స్ ఏమి పెట్టకుండా మీరు చాలా బాగా ట్రావెల్ చేశారు మేడం. దానికైతే చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఏం లేదండి. అదే కదా, అన్నిటినీ అన్ని చోట ఎక్స్పెక్ట్ చేయలేము. పరిస్థితులు, నేను ప్రీవియస్లీ కూడా మాట్లాడాను కదా, కొన్ని పరిస్థితులు అన్నీ ఉంటాయి. పరిస్థితుల్లో చేయాల్సింది చేయాలి అని మీరు చెప్పినట్టు. ఒక మామూలు డాన్సర్ కూర్చోగలిగితే, డాన్సర్ అమ్మాయిలు కూర్చోగలిగితే నేనేం చావను కదా. నాకు కొంచెం డిస్కంఫర్ట్ అవ్వదు, కష్టం అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ మేనేజబుల్. ఇఫ్ దే క్యాన్ మేనేజ్, ఐ ఆల్సో క్యాన్ మేనేజ్. నేను వాళ్ళకి మరీ అంత డిఫరెంట్ ఏం కాదు. సో మనం ఐరావతం గురించి మాట్లాడుతుంటే కూడా అంతే. ఆ సుహాస్ గారు కూడా వేరే టీవీ ఛానల్లో కూడా వర్క్ చేస్తున్నారు యాజ్ అ రైటర్ అదంతా. సో బ్రదర్ నాకు చెప్పారు, నటరాజ్ గారు కాల్ చేసి నా బ్రదర్ సినిమా అండి అని పరిచయం చేసి ఇచ్చారు. తర్వాత మాట్లాడాము, వర్క్ చేశాను. సో నాకు పరిచయాల నుంచి పరిచయాలు, పని నుంచి పని అంతే. ఏది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్, లేదా నేను ఎక్కడో వెళ్ళి ఒక ఆడిషన్ చేశాను, లేదా ఎక్కడో వెళ్ళి ఫొటోస్ ఇచ్చి వచ్చాను, అలా ఒక్క వర్క్ ఇప్పుడు దాకా నాకు అవ్వలేదు. డెవిల్ మూవీకి మీకు ఛాన్స్ అంటే కళ్యాణ్ రామ్ గారు పెద్ద ప్రొడ్యూసర్. ఎవరు అనుకుంటారు రెక్కీ చూసి నాకు ఆ సినిమా వచ్చి ఉంటుందని? రెక్కీ సినిమా చూసి అంట. ప్రొడ్యూసర్ గారు రెక్కీ సినిమా చూసి చాలా ఇష్టపడ్డారు నా క్యారెక్టర్. ఒక్కరోజు మొత్తం టీంని తీసుకొచ్చి చూపెట్టారంట, రెక్కీ ప్లే చేస్తున్నారంట. ఎందుకు చూపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. మొత్తం అయ్యాక నేను ఇది మీకు ఎందుకు చూపించానన్నాను, ఎస్తర్ గురించా? అవునంటే సరే కాల్ చేద్దాం. సో రెక్కీ చూసి డెవిల్ వచ్చింది. ఓకే, మరి దేవరా మూవీలో మీకు
ఒక రోల్ ఉంటుంది అని చెప్పి బయట బాగా టాక్ జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? పార్ట్ 1లో మీరు ఏమైనా ఉంటారా, లేదంటే పార్ట్ 2లో ఏమైనా కనిపిస్తారా? నాకు అసలు ఐడియానే లేదండి. నాకు ఎవరి పరిచయం లేదు, పర్సనల్ ఎవరి పరిచయం లేదు. సినిమా ఎవరు చేస్తుంటే అలా తెలుసు, కానీ పర్సనల్గా వాళ్ళు ఎవరి పరిచయం లేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే కళ్యాణ్ రామ్ గారితో మూవీ చేశారు. సో ఆ రిఫరెన్స్తో ఏమన్నా దేవరాలో తీసుకున్నారా? రెఫరెన్స్ ఐ డోంట్ థింక్. పని చూసి నాకు దానిలో క్యారెక్టర్ చూసి, ఇప్పుడు మీరే అన్నారు రెక్కీలో చూసి నాకు డెవిల్లో వచ్చింది అని చెప్పి. డెవిల్లో కూడా మీరు చేసింది చిన్న ఇదేం కాదు, మంచి లీడ్ క్యారెక్టరే. దాన్ని చూసి ఏమన్నా దేవరాలో వచ్చిందా అని చెప్పి. నాకు రాలేదు, కానీ కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీకు రాలేదా అండి అంటే, అది కంపల్సరీ అండి, రావాల్సిందే. నాకంటే వస్తే బాగుంటుంది. బట్ వాట్ ఐ లైక్, నాకు దేవరాలో రోల్ వచ్చినంత హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే సినిమా చేసి పేరు రావడం ఒకటి, సినిమానే చేయకుండా దేవరాలో నేను ఉంటానంట అని జనాలు ఎక్స్పెక్ట్ చేయడము, మీడియా వాళ్ళు ఇంత సపోర్ట్ చేయడం, నేను ఉండాలని కోరుకోవడం ఉంది కదా, నేను ఆ సినిమాలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. జనాలు ఇంత ప్రేమించి ఇంత ప్రోత్సహించినందుకు నేను ఇక్కడ ఉన్నానండి. మీరు బోయపాటి శ్రీను గారితో ఒక మూవీ చేశారండి, జై జానకి నాయక. ఆ మూవీ తర్వాత బోయపాటి శ్రీను గారు చాలా మూవీస్ చేశారు, కానీ మీరు ఆయన నెక్స్ట్ మూవీస్లో కనపడట్లేదు. దాని గురించి ఏమన్నా చెప్తారా? అంటే కోడియల్గానే ఉన్నాము. మొన్న ఏదో ఒక ఈవెంట్లో కలిస్తే కూడా మాట్లాడాము. ఆయనకి నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా ఇష్టం. నువ్వు చూడడానికి క్లాస్ ఉంటావు, కానీ యాక్చువల్లీ నువ్వు మాస్ అంట. క్లాస్ లుక్లో మాస్ నువ్వు, నోరు తెరిస్తే మాట్లాడితే టపా 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 అని ఆన్సర్ ఇస్తావు చూడు, మాస్ నువ్వు అంటారు. సో యూ ఆల్వేస్ టీజర్స్ మీ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు. బట్ ఆయన చేసే సినిమాలో నాలాంటి యాక్టర్కి పని తక్కువ. జై జానకి నాయక చేసేటప్పుడు కూడా ఏంటి సార్ పని లేదు, నన్ను ఎందుకు తెచ్చారు మీరు అంటే, లేదు నాకు దానికిన్న ముందు కూడా 2 సార్లు సినిమా ఆఫర్ చేశారు. బిఫోర్ జై జానకి నాయక భీమవరం బుల్లుడు చేసేటప్పుడు డేట్స్ క్లాష్ వచ్చి కుదరలేక ప్రతి సినిమా 2-3 సినిమాస్ అడిగారు. అప్పుడు మాట ఇచ్చి నెక్స్ట్ సినిమా ఏ సినిమా చేస్తుంటే కూడా నువ్వు ఎస్ అనాలి అని చెప్పి అప్పుడు జై జానకి నాయక చేశాను. సో చేసేటప్పుడు నాకు పర్సనల్గా ఆయనకు కూడా తెలుసు, నేను బయట కూడా చెప్తుంటాను, నాకు పెద్ద జాబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ సినిమాలో. బాగా కనిపిస్తున్నామా, శారీలు వేసుకుంటున్నామా, ఓకే వెళ్ళి నిలబడుతున్నాము. పర్ఫార్మెన్స్, యాక్టింగ్, డైలాగ్స్ అనేది ఉండదు. 1-2 రోజులు చేయొచ్చు, కానీ మరీ అన్ని రోజులు. అది ఒక సినిమా చేశాక ఇమీడియట్లీ అలాంటివి మల్టీ స్టారర్స్ 2-3 వచ్చాయి. నాకు పేమెంట్ బాగుంటుంది, చాలామంది చూస్తారు, గుర్తింపు వస్తుంది, ఎస్. బట్ పర్సనల్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సినిమా మనకే కూర్చొని చూడాలని కూడా అనిపించదు. అన్నప్పుడు నేను అలాంటి వర్క్ ఎందుకు చేయాలి? అదే నెంబర్ ఆఫ్ డేస్ నేను ఒక చిన్న సినిమానే, అంటే బడ్జెట్ వైజ్ చిన్న సినిమా, తక్కువ పేమెంట్ అలాంటిది ఉంటే కూడా అందులో పర్ఫార్మెన్స్ ఇలాంటిది ఎక్స్ట్రా ఉంటే నాకు హ్యాపీ. లేదా ఏమీ లేకుండా నేను ఇంట్లో నా అమ్మ నాన్నతో హాయిగా ఇంట్లో కూర్చుంటే కూడా నేను హ్యాపీ. కానీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ లేని మీడియోకర్ రోల్ చేయడం అంటే నాకు ఇష్టం లేదు. సో అది డైరెక్టర్ గారికి బాగా తెలుసు. మరి ఇప్పుడైనా సరే చెప్పండి మేడం, బోయపాటి శ్రీను గారితో ఈసారి నెక్స్ట్ మూవీలో మీకు మంచి పవర్ఫుల్ అండ్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్న రోల్ ఇమ్మని చెప్పి. నేను ఉన్నాననే విషయం వాళ్ళకి తెలుసు. సో డెఫినెట్లీ నా కోసం అని ఒక మంచి రోల్, మంచి క్యారెక్టర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తారని నాకు నమ్మకం ఉంది, చేస్తారు కూడా. బట్ ఆ టైం, ఆ క్యారెక్టర్, ఆ రోల్ అనేది రావాలి, కలిసి రావాలి. అది కావాలని చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఏదో చేస్తున్నారు అంటున్నారు, అది ఏమన్నా నిజమా మేడం? ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరని నాకు ఒకసారి చెప్పండి. ఏమో మేడం, మాకు బయట ఇలాగ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వాటిల్లో మాట్లాడుకుంటే వాళ్ళ కోరికలు అయి ఉండొచ్చు, వాళ్ళు కోరుకుంటుండొచ్చు దట్ నేను అలాంటి పెద్ద సినిమాల్లో చేయాలనే కోరిక, బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలుసు వెల్ విషెస్ చాలామంది ఉన్నారని, బట్ చేయట్లేదండి. నేను చేస్తుంటే ఖచ్చితంగా బయట తెలుస్తుంది కదా. సినిమా టీమ్స్ వాళ్ళు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ చేస్తారు, నేను కూడా చెప్తాను. అంటే వెంటనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయరు కదా మేడం, స్లోగా. ఇప్పుడు మీ బర్త్డేకి చేస్తారు, September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఆయన మూవీ నుంచి ఏదన్నా పోస్టర్ ఏదో ఒకటి బయటకు వస్తుందేమోనని చెప్పి జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. September 12 మీది. ఆ రోజు ఏమన్నా సర్ప్రైజ్గా ఏమన్నా రిలీజ్ చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తారు కదా. యాజ్ ఆఫ్ నౌ నాకైతే తెలీదు, నాకే తెలియక నేను ఆ సినిమాలో ఉన్నాననే సినిమా వాళ్ళు చెప్తే నాకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే నేను నిజంగా నా దేవర కూడా చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా లేను. తర్వాత యాడ్ అవుతాను, దేవుడు ఏదైనా అలా ట్విస్టులు ఇస్తారో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ అలాంటి మంచి సినిమాలు నేను చేస్తున్నాను అయితే నేను ఖచ్చితంగా చెప్పడంలో నాకేమీ ఇది లేదు. డెఫినెట్లీ ఐ విల్ లెట్ పీపుల్ నో. బట్ మేబీ ఐ స్టిల్ హ్యావ్ టు గ్రో, మేబీ అ బెటర్ రోల్,
బెటర్ క్యారెక్టర్, బెటర్ వర్జన్ ఆఫ్ మీ. ఇట్స్ అంటే ఇదే ఈ రోజే అవ్వాలని ఏం లేదు కదా, టైం ఉంది, నేనున్నాను, ప్రయత్నాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు అందరి ఏమంటారు డ్రీమ్స్ ఇంతలా చెప్పి అడిగిన దానికి అంతా ఒకరోజు సమాధానం వస్తుంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఐరావతం చాంగురే బంగారు రాజా ఆ మూవీ కూడా చేశారు. అది ఒక కామెడీ మూవీ. అవును, ఆ మూవీ మీకు ఆ మూవీ నాకు స్పెషల్ ఎందుకంటే రవితేజ గారి ప్రొడక్షన్లో. సో లైక్ రవితేజ గారి సినిమా చేస్తున్నానంటే మేము రవితేజ గారు పక్కన అనుకుంటారు కదా. సో లేదు, రవితేజ గారి ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఐ ఫీల్ హయ్యర్ బికాస్ రవితేజ గారు ఈజ్ ఇన్వెస్టింగ్. అంటే అతను ఈ సినిమా బాగుందని డబ్బులు పెడుతున్నారు, మళ్ళీ ఈ సినిమాలో నేను ఈ ఆర్టిస్ట్ అంటే ఆయనే ఒక మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ని గుర్తించి పేమెంట్ ఇచ్చి నాకు ఈ ఆర్టిస్ట్ నా సినిమాలో కావాలని చెప్పడం అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ వే ఆఫ్ అప్రిషియేటింగ్ దాట్ దే ఆర్ నోటీసింగ్ అవర్ వర్క్. మన వర్క్ వాళ్ళు చూస్తున్నారు, మనం ఏంటి, మన క్యాలిబర్ ఏంటి అనేది తెలిసి ఈ అమ్మాయి మా సినిమాలో కావాలని చెప్పించి నాకు కాస్ట్ చేయించడం అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ వే ఆఫ్ అప్రిషియేటింగ్. ఊరికి కూర్చొని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళ సినిమాలో మాకు అతను ఒక లైఫ్లో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసే సినిమాలో నాకు ఒక రోల్ అనుకున్నారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ప్రాసెస్ ఆల్సో వాజ్ గుడ్, క్యారెక్టర్ కూడా చాలా బాగుండే, సో చాలామంది ఇష్టపడ్డారు, అప్రిషియేషన్ వచ్చింది, సో హ్యాపీ.